పద్మనాభం సుదేశం. సాంబయ్య గారు మీకోసమే చూస్తున్నానండి, వచ్చారా? ఏమైంది పూజారి గారు, రమ్మని కబురు పెట్టారట? అయ్యా సాంబయ్య గారు, ఇది ఎంతో మహిమాన్వితమైనటువంటి మహిమ కలిగినటువంటి విగ్రహం అండి. ఇందులో సాక్షాత్తు ఆ పరమశివుడే కొలువై ఉంటాడని మా పూర్వీకుల నుంచి వచ్చినటువంటి నమ్మకం అండి. ఈ శివుని శిరస్సు పైన ధూపం పెట్టి నీ మనసులో ఉన్నటువంటి కోరికను గనక కోరుకుంటే ఆ కోరిక తీరేదైతే ఈ ధూపము ఆ పరమశివునికి అభిషేకంగా మారుతుందంటే నమ్మండి. మీ పూర్వీకుల దగ్గర నుంచి వస్తున్న విగ్రహాన్ని నాకెందుకు ఇస్తున్నారు పూజారి గారు? ఇది తరతరాలు దాటి మా వరకు వచ్చిందండి. నా తరువాత భవిష్యత్ తరాల వారికి అందజేయడం కోసం నాకు సంతాన ప్రాప్తి లేనందువలన మీకు ఇవ్వటానికి నిర్ణయించుకున్నానండి. ఇది మీలాంటి వాళ్ళ దగ్గర ఉంటే వచ్చే తరాలు వాళ్ళ స్వార్థం కోసం దేవుళ్ళనే నిందించే సమయంలో దీని మహిమ చూసి వాళ్ళకు అర్థమవుతుందండి. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతి. ఈ విగ్రహానికి నిజముగా అంత మహిమ ఉన్నదా? ఒక్కసారి ప్రయత్నించి చూద్దాం. నేను వెళ్ళి ధూపం తీసుకొని వస్తాను. అక్కేది అక్క రావట్లేదా గుడికి? విందా, త్వరగా రా, లేట్ అవుతుంది. వస్తున్నా. ఏమ్మా విమలమ్మా, కూతురు కోచింగ్ కోసం అని అప్పు తీసుకుని 2 సంవత్సరాలు అయింది. నా కిళ్ళీలోది తిరిగి ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? అయ్యా కట్టేస్తానయ్యా. అమ్మాయి కూడా జాబ్ కోసం ట్రై చేస్తుంది. మరో 3 నెలలు గడువు ఇవ్వండి. ఇంతకాలం కట్టలేదని 3 నెలల్లో కట్టేస్తావా? ఇప్పుడు దాకా రాని జాబ్ ఇప్పుడే వచ్చేసిద్దా? మగదిక్కులేని సంసారానికి అప్పిటు నాది బుద్ధి తక్కువ. నా కిళ్ళీలోది 3 నెలల్లో కట్టపోతే మాత్రం బాగుండదు చెప్తున్నా. నా కిళ్ళీలోది. సరే అయ్యా. ముందు మీరు గుడికి వెళ్ళండి. గుడికెళ్ళి కోరుకున్నంత మాత్రాన కష్టాలేం తీరిపోవుగా? అలా అనకూడదే. గుడికి వెళ్ళేది కష్టాలు తీరిపోతాయని కాదు, ఆ కష్టాలు దాటే శక్తి వస్తుందని. నీకు జాబ్ వస్తే ఈ చిన్న చిన్న కష్టాలు ఎంత చెప్పు? అయినా ఈ విశ్వాన్ని నడిపించే ఆ శివయ్యకి తెలీదా మన బ్రతుకులు ఎలా నడిపించాలో? ఇవేమీ ఆలోచించకుండా మీరు గుడికి వెళ్ళండి. ఏంట్రా నువ్వు? తనకు దగ్గరగా ఉండి ఫ్రెండ్ అంటావు, దూరంగా ఉండి ప్రేమిస్తున్నా అంటావు. ఎప్పటికి చెప్తారా తనకి? అది జరగదేమో లేరా. ఎందుకు జరగదు? తను సముద్రం లాంటిదిరా. తన ఒడ్డు నిలబడి ఎంత పెద్ద కోట కట్టినా తనే కూల్చేసిద్దామని భయం. ఎంతకాలం అని చెప్పకుండా ఉంటావు? చెప్పకుండా తనకు తెలిసే ఒక చిన్న సందర్భం ఏదో ఒక రోజు రాదంటావా? అది ఎప్పటికోలే, చూద్దాం పద.
అమ్మ విందా, ఎప్పుడో జరిగిన పొరపాటుకి మీ అమ్మ ఎంతకాలం శిక్ష విధించింది. మీరు కూడా అదే శిక్షను విధిస్తారా? పిల్లలు చేసే ఎలాంటి తప్పునైనా తల్లిదండ్రులు క్షమిస్తారు. అలాంటిది తండ్రి పొరపాటు చేసిన తప్పుని తల్లిల మారి క్షమించలేవా విందా? ఛీ, ఎక్కడికి వెళ్ళినా ఈ దరిద్రం ఏంటో మాకు. రా చిన్ను. ఎవర్రా ఆయన? అడుగుదాం పదా. ఏమైంది? నాన్న సారీ చెప్పాడు. అమ్మా, అసలు ఏం జరిగింది? నేను తాగి డబ్బు లాగం చేస్తున్నాననే విషయంలో మా ఆవిడకు నాకు చిన్న గొడవ జరుగుతుంటే మధ్యలో మా మామయ్యగారు అడ్డొచ్చారు. మా మామయ్యగారిని పక్కకు నెట్టాను. బండరాయి మీద పడి చనిపోయారు. అప్పటి నుంచి నా భార్య పిల్లలు నాకు దూరంగా ఉన్నారు. పొరపాటును చేసిన తప్పే కానీ కావాలని చేసిన తప్పు కాదు. తాగి గొడవ చేయడం వల్లే కదా ఒక ప్రాణం పోయింది. అవును, నిజమే. పోయిన ప్రాణాన్ని నేను తీసుకొని రాలేను. అప్పటి నుంచి నేను తాగడమే మానేశాను. మా నాన్న చావుకి కారణమైన వాడితో కలిసి ఉండలేకే మిమ్మల్ని తీసుకొని వచ్చేసాను. అందుకే క్షమించమని అడుగుతున్నాను. ఇప్పటికైనా కలిసి ఉండాలన్నదే నా కోరిక. కలిసి ఉండాలన్నా మా నాన్న చావే గుర్తొస్తుంది. ఇక మేము కలుస్తామో లేదో అనేది ఆ శివుని ఆజ్ఞే. ఆ శివుని మీదనే భారం వేశాను. మీ మాటల్లో పశ్చాత్తాపం ఉంది. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు. అది నిజమైతే మీరు తప్పకుండా కలుస్తారు. కలిసే సందర్భం ఒకటైనా రాదంటారా? అంటే ఇంతసేపు ఖాళీగా ఉన్నాయని ఒక డైలాగ్ చెప్పా. సరే అంకుల్, వెళ్ళొస్తాను. ఇంతకు నీ పేరేంటి బాబు? హర్ష. మగ దిక్కులేని సంసారానికి అప్పిటు నాదే బుద్ధి తక్కువ. ఎప్పుడో జరిగిన పొరపాటుకి మీ అమ్మ ఎంతకాలం శిక్ష విధించింది. ఏమైందే? కథ రాయడానికి కూర్చుంటే అన్ని కష్టాలే గుర్తుకొస్తున్నాయమ్మా. కథ రాయలేకపోతున్నాను. ఈ కథలు అవి మనకొద్దని చాలాసార్లు చెప్పాను కదా. మా ఆఫర్ లెటర్ రాయడానికి ఇంకా 15 days టైం ఉంది. ఉందిలే కానీ మనకెందుకు ఈ కథలంటే వినవు. మా నాకంటూ ఉన్నది ఒక చిన్న కోరిక. ఓ కథ రాసి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని. అది ఎలాగో తీరేలా లేదులే. కోరికంటే గుర్తొచ్చింది. చిన్ను, దేవుడి గుడిలో చిన్న విగ్రహం ఉంటుంది, తీసుకురా. ఇది మా తాతగారికి ఎవరో పూజారి ఇచ్చారంట. ఆయన నాకు ఇచ్చారు. నిన్న పాత పెట్లు సర్దుతుంటే కనిపించింది. ఇప్పుడు ఇది ఎందుకు మా? ఇది మామూలు విగ్రహం కాదు. దీని మీద ధూపం వెలిగించి కోరిక కోరుకొని ఆ ధూపం ఆయనకి అభిషేకంగా మారితే ఆ కోరిక నెరవేరుతుందంట. నీ పిచ్చి కాకపోతే అలా అసలు జరుగుతుందా? జరిగింది కాబట్టే నమ్మారు. నిజంగా జరిగిందా? నా కోడలు బిడ్డని కంటానికి నిప్పులు పడతా ఉన్నది. నాకు మనవరాలు పుట్టేలాగా చూడు స్వామి. అయ్యా బాబు గారు, మీకు మనవరాలు పుట్టింది బాబు గారు. అయితే నేను వెళ్ళి ధూప్ స్టిక్స్ తీసుకొస్తాను. ఇప్పుడే కాదు, విగ్రహాన్ని శుభ్రంగా కడిగి ఒక ప్రశాంతమైన చోట ఉంచి కోరుకోవాలి. ఇంత చిన్న విగ్రహంలో అంత గొప్ప శక్తి ఉందా? చూద్దాం.
నేను మా స్కూల్ టాపర్ అవ్వాలి. అంటే నేను స్కూల్ టాపర్ అవ్వనా? ఎవరి అవసరం లేకుండా మా కష్టాలన్నీ తీరిపోవాలి. ఇంకోసారి ట్రై చేద్దాం అక్క. ఏం అవసరం లేదు, రా వెళ్దాం. ఏంటి హర్ష, ఒంటరిగా కూర్చున్నావు? సముద్రం ఒడ్డున కూర్చుంటే ఎవరో తోడున్నట్టు ఉంటుంది విన్నా, అందుకే ఇక్కడ కూర్చున్నాను. నువ్వేంటి ఇలా వచ్చావు? అదో పెద్ద కథలే. చిన్నది చేసి చెప్పు. నేను కథ రాయాలనుకుంటున్నాను, రాయలేకపోతున్నాను. ఏం చేయమంటావు? మనం ఏదైనా చేస్తున్నామంటే దాంతో ప్రేమలో పడాలి. ఇప్పుడు నువ్వు దేంతో ప్రేమలో పడ్డావు? ఇదిగో ఈ సముద్రంతో. నేను ప్రేమిస్తున్నానని చెప్తే ఎక్కడ సమాధానం ఇవ్వదేమో అనే భయంతో రోజు తను అలా చూస్తూ కూర్చుంటున్నా. ఎప్పటికైనా చెప్పాల్సిందేగా, అదేదో ఇప్పుడే చెప్పు. జవాబు ఇస్తుంది అనిపించినప్పుడు చెప్తా. అది ఇవ్వను లేదు, నేను చెప్పను లేను. నేను ఇస్తా, నాకు చెప్పు. అదే నన్నే సముద్రం అనుకొని చెప్పు అంటున్నా. నీ రూపం ఏ కవి వర్ణించలేని ఒక సౌందర్యం, ఏ కాలం రాయలేని ఓ కావ్యం, ఏ పువ్వుకి లేని పరిమళం. నేను ప్రేమిస్తున్నానని చెప్తే ఎక్కడ దూరం అవుతావేమోననే భయంతో లోపల మరణిస్తున్నాను. నీ ముందు చిరునవ్వు చిందిస్తున్నా. ఐ లవ్ యూ హర్ష. హ? అదే సముద్రానికి మాటలు వస్తే అది చెప్పే సమాధానం ఖచ్చితంగా ఇదే. నా సంగతి తర్వాత, నువ్వైతే ముందు కదరే. ఆ కథను మనం వీడియోగా తీస్తే అందరికీ ఈజీగా అర్థమవుతుంది. మంచి ఐడియా హర్ష, అలానే చేద్దాం. నేను వెళ్ళి కథ రాస్తాను. నేను టాపర్ అవ్వకపోయినా పర్లేదు, మా అక్క మంచి స్టోరీ రాసేలా చూడు. ఏంటి, ఇది కూడా అవదా? మరెలా? అయినా పైన పెట్టిన పోగు పైకి పోతుంది కానీ కిందకి ఎలా వస్తుంది? రేపు మా అక్క ఖచ్చితంగా స్టోరీ రాస్తుంది చూడు, నువ్వు రాంగ్ అని ప్రూవ్ చేస్తా. మీ అమ్మాయి ఓ స్టోరీ రాయడానికి ట్రై చేస్తుంది, కానీ రాయలేకపోతుంది. ఈ విషయంలో మీరు ఏమైనా చేయగలిగితే ముందు మీ అమ్మాయికి దగ్గర అవ్వచ్చు, తర్వాత తనే ఆంటీని కన్విన్స్ చేస్తుంది. ఏంటి ప్రేమ పాఠాలు రాస్తున్నావా? ఆగాగు, ఎందుకంత తొందర? ఇస్తాం కదా. ఇలా నేను కూడా ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తావా? రే, పాపకి ప్రపోజల్స్తో పని లేదు, డైరెక్ట్ పనే. హలో, ఇదిగో నీకు. హలో 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 హలో. అక్క ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను కొంచెం సేపు ఒంటరిగా వదిలే చిన్ను. అలా కాదక్క, నువ్వు కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివా చిన్ను? అసలు నువ్వు నిజంగానే ఉన్నావా, లేదా మా అమ్మ చెప్పిన కథంత అబద్ధమేనా? ఇదే నేను నిన్ను అడుగుతున్న చివరి కోరిక. ఒక్క హెల్ప్ చెయ్యి, మా అక్క అనుకున్నట్టు షార్ట్ ఫిల్మ్ చేసేలా చెయ్యి ప్లీజ్. అంతటి ప్రాణాంతక గాయంతో, అంత తీవ్ర రుధిర స్రావంతో, అంతకంతకు శక్తి శ్వాస హరించిపోతున్నా. యుగ యుగాల తన నిరంత నిశ్చల దీక్షాతపం ఫలించగా, హనుమరుధిరమణి సాగర గర్భం చాడవీడనుందా. తన మహా
అక్క అక్క అభిషేకంలా మారింది. ఏంటక్క ఇది? స్టోరీ రాసావా? అయితే ఇంక స్టార్ట్ చేద్దాం. గోపి రెడీయా? రెడీరా. రెడీయా హర్ష? రోల్ కెమెరా, రోలింగ్. యాక్షన్. డాడీ చూడు, నేను క్లాస్ ఫస్ట్ వచ్చా. నా కూతురు బంగారం. పెద్దయ్యాక ఏమవుతావు తల్లి? టీచర్ అవుతాను డాడీ. నా కూతురు తలుచుకుంటే ఏమైనా అవుతుంది. నేను నీ వెంట పడుతుంటే నన్ను చూసి కూడా పారిపోవటం ఏమన్నా బాగుందా? నువ్వు ప్రేమ ప్రేమ అని వెంట పడుతుంటే పారిపోక ఇంకేం చేయాలి? అదేంటి అలా అంటావు? ప్రేమించే అధికారం అందరికీ ఉన్నా చూపించే అవకాశం కొందరికే ఉంటుంది. ఆ చూపించే అవకాశం ఇస్తావనే కదా వెంటపడేది. అసలు రోడ్డు మీద డీసెంట్గా ఉండడం తెలియదా నీకు? ఎందుకు తెలీదు? మా వీధిలో అందరూ నన్ను డీసెంట్ అంటుంటే పక్క వీధిలో రీసెంట్గా కొన్న సెంటు కొట్టుకొని నీ వెంట పడుతుంటే నువ్వేమో ఇలా అంటున్నావు. చాలే, ఇంకా ఆగు. కట్. సీన్ చాలా బాగా వచ్చింది అన్నా. నువ్వే తల్లిగా మారి ఆ తప్పును క్షమించమ్మా. తల్లిలో మరి క్షమించలేవా మిందా? బ్యాకప్. ఇప్పుడు నా పెళ్ళికంత తొందర ఏముంది నాన్న? నేను జాబ్ చేయాలనుకుంటున్నాను. వెళ్ళయ్యా కూడా చేసుకోవచ్చు. మీరు ఈ తాగుడుకు అలవాటు పడి నా ఇష్టాలని తెలుసుకోవడమే మానేశారు. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నాన్న. తల్లి లేని పిల్లవని చూస్తుంటే నాకే ఎదురు చెప్తావా? నువ్వు ఈ పెళ్లి చేసుకోకపోతే నీకు తల్లితో పాటు తండ్రి కూడా ఉండడు, గుర్తుపెట్టుకో. ఒకసారి నేను మీ నాన్నతో మాట్లాడినా. వద్దు సంజు, నా ఇష్టాలకి విలువలేదు మా ఇంట్లో. నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే చాలు ప్రియా, వెళ్ళి. తప్పుగా అనుకోకు సంజు, తప్పట్లేదు. ఏవండి, 5 months అయింది మీ జాబ్ పోయి. ఇంకో 2 months ఆగితే రోడ్డు మీదకి వచ్చేస్తాం. అర్థం చేసుకోండి, నేను కూడా జాబ్ చేస్తే ఇంత ఇబ్బంది ఉండదు. నువ్వు జాబ్ చేస్తే నేను గాజులు తొడుక్కొని వంటలు చేయమంటావా? అది కాదండి, ఈ ఒక్కసారికి నా మాట వినండి, అంతా మంచే జరిగిద్ది. పెళ్ళం మాట వినటం వల్ల ఇక్కడ ఎవరికి మంచి జరగలేదు. దశరథుడు ఆయన పెళ్ళం మాట వినబట్టే రాముడు అడవులు పాలయ్యాడు. రాముడు సీత మాట వినబట్టే రావణాసుడు సీతనెత్తుకెళ్ళాడు. దానివల్ల యుద్ధం జరిగింది, చాలా మంది చనిపోవాల్సి వచ్చింది. ఇందులో ఎక్కడుంది మంచి? యుద్ధం జరిగింది కాబట్టే రాముడి గొప్పతనం అందరికీ తెలిసింది. ఆ ప్రాసెస్లోనే ఆంజనేయుడి స్నేహం తోడైంది. వానర సైన్యం అంతా ఒకటైంది. రాముడికి విజయం వచ్చింది, పట్టాభిషేకం జరిగింది. ఇదంతా మంచి కాదంటారా? నాన్న, ఎంతసేపు అయింది వచ్చి? ఆయన ఎప్పుడూ అంతేలే నాన్న. ఇంకా ఎందుకమ్మా సమర్థిస్తావు? కల్లారా చూశాక కూడా. కట్నం వద్దన్నారని చెప్పి ఆలోచించి నీకు పెళ్లి చేశాను. కానీ ఇక్కడికి వచ్చి అతని ప్రవర్తన చూశాక నేను చేసే తప్పేంటో తెలిసిందమ్మా. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు క్షమిస్తారు. నువ్వే తల్లిగా మారి నా తప్పును క్షమించు. ఇందులో నువ్వు చేసింది ఏం లేదులే నాన్న. నా జీవితం ఎలా రాసిందో అలానే జరిగింది. ఆయనే అర్థం చేసుకుంటారులే నాన్న. మీరు లేవండి. ఇప్పటి నుంచి నీకు నచ్చిన పని నువ్వు చేయొచ్చు. ఇక నీకు ఎవరు అడ్డు చెప్పరు. ఏమమ్మా? అయ్యా, 3 నెలల్లో ఇస్తానని చెప్పాను కదయ్యా. నేను డబ్బులు అడగడానికి రాలేదు కమలమ్మా. సార్కి కుర్చీ వేయమ్మా. నీ కూతురు సినిమా చాలా బాగా తీసింది విమలమ్మా. నా కిల్లీలోది. నీ కూతురులో చాలా టాలెంట్ ఉంది విమలమ్మా. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చా. ఏంటయ్యా అది? నీకు నేను అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ పిల్లల భవిష్యత్తుకు వాడుకో.
నాకు ఇల్లులోది. అప్పుడు అలాగ అన్నానని మనసులో పెట్టుకోవద్దు మళ్ళమ్మా. వెళ్ళొస్తా, నాకు ఇల్లులోది. సరే. విందా చాలా హ్యాపీగా ఉంటుంది కదరా. తను హ్యాపీగానే ఉంటుంది. నువ్వు ఈ హ్యాపీ మూమెంట్లోనే తనకు నీ లవ్ సంగతి చెప్పేరా. విందా నువ్వు ఎప్పుడు వచ్చావు? అందరూ షార్ట్ ఫిల్మ్ బాగుందంటున్నారు తెలుసా. అవన్నీ తర్వాత. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? విందా వాడే తెలియక వాగాడు, వాడేం పడుచుకోవద్దు. తెలియకేం అనలేదు, తెలిసే అన్నాను. రేయ్ ఒక నిమిషం సైలెంట్గా ఉండు. నీ మనసులో ఉద్దేశం పెట్టుకొని నాకు హెల్ప్ చేస్తున్నట్టు నటించావా? అడగకుండానే హెల్ప్ చేస్తా అన్నప్పుడు తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు ఈ గొడవంతా ఎందుకు, తర్వాత మాట్లాడుకుందాం. వీళ్ళు తర్వాత మాట్లాడడానికి ఏం లేదు. నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్. ఇంకెప్పుడు నీ మొహం చూపించుకో. నేను లేకుండా నువ్వు హ్యాపీగా ఉంటా అంటే నీ హ్యాపీనెస్సే నాకు కావాలి. తను హ్యాపీగానే ఉంది, నువ్వే ఇలా ఉన్నావు. మా ఇంటికి వెళ్ళొచ్చారా కృష్ణయ్య గారు? నాకు ఇల్లులోది. నువ్వు అప్పు కట్టి నా చేత అలా చెప్పించావేం స్వామి? నేను కట్టానని చెప్తే దగ్గర అవటానికి అనుకుంటారు. అది నాకొద్దు. నా కూతురు టాలెంట్ వల్లే ఆ అప్పు తీరిందని తను ఆనందపడితే నాకు అదే చాలు. ఒక తండ్రిగా నాకు అంతకంటే ఏం కావాలి చెప్పండి. నానా, నన్ను క్షమించు నాన్న. నా మీద ఉన్న ప్రేమను అర్థం చేసుకోకుండా నిన్ను అసహించుకున్నాను. ఇప్పటికైనా నన్ను నా అన్నాన్ని పిలిచావు, అది చాలమ్మా. నా కోసం స్టోరీ రాశారని తెలియగానే మిమ్మల్ని చూడాలనిపించి వచ్చేసాను. నేనేం స్టోరీ రాశాను? ఎందుకు నాన్న ఇంకా దాస్తారు? మీరు రాసినట్టు నా దగ్గర వీడియో ఉంది. నేను రాసినట్టుంది ఆ వీడియోలో. అంటే మీరు అక్కడ స్టోరీ బుక్ పెడుతున్నట్టుంది. హర్ష అక్కడ బుక్ పెట్టమన్నాడు, పెట్టానంతే. ఆ వీడియో తీసినట్టు కూడా నాకు తెలియదమ్మా. స్టోరీ నువ్వే రాసావని చెప్తే మళ్ళీ తను నీకు దగ్గర అవుతుంది. ఇప్పుడు నేను తనకు దగ్గర అవడం కన్నా కూడా వాళ్ళ నాన్న వాళ్ళకి దగ్గర అవడం మంచిది. నువ్వు దగ్గరై కూడా వాళ్ళ దగ్గర చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళని కలపడానికి వచ్చిన అవకాశం తర్వాత రాకపోవచ్చు. అయినా తనకు నాతో ఉండటం ఇష్టం లేదు. అలాంటప్పుడు బలవంతం చేసి ఉంచితే బందీకానే అవుతుంది, కానీ బంధం ఎలా అవుతుంది? మనల్ని కలపమని ఆ శివని కోరుకున్న తల్లి ఆయనే హర్ష రూపంలో వచ్చాడేమో. లేకపోతే నువ్వు ఇలా వచ్చేదానివా, నాతో మాట్లాడేదానివా? మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి చెప్పేవాడిని దేవుడితో పోల్చేది నాన్న. అయినా ఈ కాలంలో దేవుడు ఎక్కడున్నాడు? దేవుడంటే సినిమాల్లో చూపించినట్టు ఆకాశం నుంచి వస్తాడనుకుంటాం అమ్మా. అత్యవసర సమయంలో మనకు సహాయం చేసిన వాడిని సమయానికి దేవుడిలా వచ్చాడంటాం. అలాంటి నీ కష్టంలో చేయబట్టుకుని నిలబడేవాడు దేవుడు కాక మరెవరవుతారమ్మా? మనకు తెలిసిన దేవుళ్ళందరూ ధర్మం కోసం యుగానికి ఒక రూపం ఎత్తిన వాళ్ళే. కృతాయుగంలో లోకాన్ని రక్షించడానికి విషాన్ని కంఠంలో దాచుకున్న ఆ మహాశివుడిలా త్రేతాయుగంలో భార్య కోసం యుద్ధం చేసి అధర్మాన్ని ఓడించిన శ్రీరాముడిలా ద్వాపరయుగ కురుక్షేత్రంలో ధర్మానికి రథసారథిగా మారిన శ్రీకృష్ణుడిలా ఇది కలియుగం అమ్మా. మన కోరికలు తీర్చడానికి ఏ దేవుడైనా మనిషి రూపంలో రావాల్సిందే. ఇప్పుడు వాడిలా వచ్చాడు. దైవం మానుష్య రూపేణ అని ఊరికే అనలేదు. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించమ్మా, వాళ్ళు నీకు ఆ దేవుడే కనిపిస్తాడు.
ఆ స్టోరీ అతను నీ కోసం రాశాడని చెప్పి అతను నీకు దగ్గర అవకాశం ఉన్నా అతను ఆ దారిని ఎంచుకోలేదమ్మా. ఒక ఆడపిల్ల ఇష్టం లేదనగానే నీ ఆనందం కోసం అతను వెళ్ళిపోయాడు చూసావా. నేను లేకుండా నువ్వు హ్యాపీగా ఉంటానంటే నీ హ్యాపీనెస్సే నాకు కావాలి. నా గురించి నీతో ఒక్క మాట కూడా చెప్పకుండా నిన్ను నా వరకు ఎలా రప్పించాడు. అలాంటి వాడు దొరకటం నీ అదృష్టం అమ్మా. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, వెళ్ళు. ఏమంటుంది నీ సముద్రం? తన నుంచి దూరంగా వెళ్ళిపోమంటుంది. ఇంకెప్పుడు అలా అనదు. తన తప్పేంటో తెలుసుకొని క్షమించమని నీ పాదాలను తాకుతుంది. అర్థం కాలేదా? అంటే ఇప్పుడు నా ప్రేమను ఒప్పుకుందా? అంత బాగా ప్రపోజ్ చేశాక ఒప్పుకోకుండా ఉండగలదా? ఇప్పుడంటే నిజం తెలిసింది కాబట్టి వచ్చావు. ఇలా చివరి వరకు ఉంటావా? ఇప్పటి నుంచి నాకున్నవి 2 కాలాలు. ఒకటి నీతో ఉన్న కాలం, 2 నువ్వు లేకుండా ఉండలేని కాలం. సంతోషం సరసన సంకోచం మెరిసిన ఆరింటికి మించిన పరవశలీలను కాదని అనగలమా. కథ కదిలే వరసన తమ ఎదలేం తడిసిన గత జన్మల పొడవున దాచిన దాహము ఇప్పుడే వీరికి పరిచయమా. నా కోరిక తీర్చావు, మా అమ్మ కోరిక మిగిలిపోయింది. అక్క, నీకు ఆఫర్ లెటర్ వచ్చింది. ఇంకా మిగిలింది మన పెళ్ళే.